ప్రభుత్వంపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు సర్కార్ పనితీరును మెచ్చుకున్నారు కేటీఆర్. నీటి నిర్వహణలో ఏపీ ముందుందంటూ పొగడ్తలు కురిపించారు. ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందన్నారు. ఎల్నినో పరిస్థితుల్లో నీటి సమస్య లేకుండా ముందు నుంచే చర్యలు చేపట్టిందని, పట్టిసీమ ద్వారా నీళ్లు ఎత్తిపోసుకుంటుందంటూ చెప్పారు. నీటిపారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తుందని చెప్పారు. సముద్రంలోకి పోయే నీటి వినియోగానికి ఏపీ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఏపీ ముందుకెళ్తుంటే తెలంగాణ మాత్రం వెనకబడి ఉంది అంటూ విమర్శించారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ తప్ప పాలన తెలీదు అంటూ కేటీఆర్ అన్నారు. 280 ఎకరాల ఎల్ఎన్టీ భూములను తన అన్నదమ్ములకు సన్నిహితులకు రేవంత్ కట్టబెట్టాలని చూస్తున్నారంటూ కేటీఆర్ విమర్శించారు. అవసరం లేని 14,000 కోట్ల ఎల్ఎన్టీ అప్పుని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మీద రుద్దుతోందన్నారు. కాళేశ్వరంపై రేవంత్ పగబట్టి వ్యవహరిస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. ఒక్కసారి ఏమన్నారో చూద్దాం. రేవంత్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ కి తెలిసిందే భూదందా. 280 ఎకరాల విలువైన నగర భూముల మీద కన్నేసి ఆయన అన్నదమ్ములకి, ఆయన అస్మదీయులకు కట్టబెట్టడానికే ఇవాళ రాష్ట్ర ప్రజల నెత్తి మీద 14,000 కోట్ల రుణాన్ని బలవంతంగా, ఎల్ఎన్టీ రుణాన్ని రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్ది, ఎల్ఎన్టీ దగ్గర ఉన్న లీజ్ ల్యాండ్స్, అవేమి గవర్నమెంట్ దారాదత్తం చేసిన ల్యాండ్ కాదు, మరి పరిమిత కాలానికి వారికి లీజ్కి ఇచ్చిన ల్యాండ్ని వెనక్కి తీసుకుని వాటిని ఆక్షన్ పెట్టి, ఆక్షన్లో తన అన్నదమ్ములకు కట్టబెట్టాలి లేదా బినామీలకు కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి, మీరు చూస్తారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, ఏపీ ప్రభుత్వం తీరుని పొగిడారు కేటీఆర్. అంటే వాటర్ని ఎలా సేవ్ చేసుకుంటున్నారు, ఎంత జాగ్రత్త పడుతున్నారు, ఎల్నినో రాకముందే వస్తుందేమో అన్న ఆలోచనతో సముద్రంలోకి పోయే నీటి కోసం వాళ్ళు అంత చేస్తుంటే ఉన్న ప్రాజెక్టులను జడగొట్టుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ విమర్శిస్తున్నారు. అంటే ఏపీ ప్రభుత్వాన్ని పొగిడినట్టు చూడాలా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ వంకతో విమర్శించారా అనేది ప్రధానంగా మనం చూడాలా? ఎగ్జాక్ట్లీ. అంటే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయంలో, ముఖ్యంగా కాళేశ్వరానికి సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ఆయన స్ట్రైట్ టార్గెట్ చేశారు. సముద్రంలోకి పోయే నీటి వినియోగానికి సంబంధించిన విషయంలో ఆయన మాట్లాడుతూ, సముద్రానికి వెళ్తా ఉన్నాయి, ఏపీకి వెళ్తా ఉన్నాయి, నీటిని ఒడిసి పట్టుకోమని మేము కంప్లైంట్ చేస్తా ఉన్నా, చాలా సార్లు దీనికి సంబంధించినటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఏపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వదిలేస్తున్నారని గతంలో స్టేట్మెంట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ ఏపీని పొగుడుతున్న సందర్భంలోనే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఏపీ ప్రభుత్వం పైన ఆయన మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఏపీ ప్రభుత్వం వండర్ఫుల్ గా పనిచేస్తా ఉంది, తెలంగాణ నుంచి వస్తున్నటువంటి నీటిని ఒడిసి పట్టుకొని ఏపీ ప్రజలకు ఉపయోగపడేలా చేస్తా ఉంది, నీటి నిర్వహణలో ఏపీ చాలా ముందుంది, వండర్ఫుల్ గా పనిచేస్తా ఉంది, అక్కడ ప్రజల ప్రయోజనాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ చేస్తూనే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఓపెన్ గా ఎల్నినో ప్రభావం ఉంది, గతంలో ఎప్పుడు లేనటువంటి ఒక క్రూషియల్ సిచ్యువేషన్, వాటర్ క్రైసిస్ తెలంగాణలో రాబోతా ఉంది. ఇప్పటికి ఎండాకాలం ముగిసిన తర్వాత ఇప్పటికే వర్షాలు రావాల్సిన సందర్భంలో తెలంగాణలో ఇంకా ట్యాంకర్ల సంబంధించినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుందని గతంలో చెప్పారు, ఈరోజు చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆల్రెడీ పోలవరం కానీ పట్టిసీమ కానీ వాళ్ళకి సంబంధించి నీళ్లు ఎత్తిపోసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ అద్భుతంగా పనిచేస్తా ఉంటే తెలంగాణకి సంబంధించిన మాత్రం వెనుకబడి ఉంది ఈ ప్రాజెక్టులకు సంబంధించి. దానికి రీజన్ కాళేశ్వరం పైన రేవంత్ రెడ్డి పగబట్టారు. ఆ పగబట్టినటువంటి సందర్భంలోనే వ్యవహరిస్తా ఉన్నారు, కేసీఆర్ కి పేరు రాకుండా. అందులో భాగంగా ఆయన సన్నిహితులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను వాళ్ళకి కట్టబెట్టాలనేటువంటి చూస్తా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఇచ్చే ఇంపార్టెన్స్ తప్ప రాష్ట్ర ప్రజానికానికి కానీ భవిష్యత్తుకు కానీ నీటి వాడకానికి సంబంధించిన విషయంలో ఆయన ఫోకస్ చేయట్లేదు. కనీసం భవిష్యత్ అవసరాలకు సంబంధించిన విషయంలో కూడా ఫోకస్ చేయట్లేదు. ఇదే అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం, రానున్నటువంటి నీటి ప్రాజెక్టుల కోసం, వ్యవసాయానికి సంబంధించి, తాగునీటికి సంబంధించి వాళ్ళకు ఫోకస్ గా ముందుకు వెళ్తా ఉంటే కనీసం ఇక్కడ ఫోకస్ చేయట్లేదు అనేటువంటిది ఆయన. మధు, అంటే కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ స్ట్రాటజీ మారినట్లుగా కనిపిస్తోంది కదా. ఎందుకంటే స్టార్టింగ్లో ఆ పిల్లర్లు కుంగిన ఘటన సంబంధించిన ఆ సందర్భంలో ఎవరో కుట్ర చేశారని, లేదంటే ఏదో బ్లాస్ట్ జరిగిందని రకరకాలుగా బీఆర్ఎస్ చెప్పడానికి ప్రయత్నం చేసింది. బట్ స్లోగా ఇప్పుడున్నటువంటి లాస్ట్ 6 months 1 yearలో అవును అక్కడ జరిగింది, ఒక నష్టం ఏదో జరిగింది కొద్దిపాటిది, కానీ దాన్ని బాగు చేయకుండా మొత్తం ప్రాజెక్ట్ మొత్తాన్ని నాశనం చేస్తున్నారు అని చెప్పి టర్న్ చేసిన, అంటే
తప్పు జరిగిందని, చిన్న తప్పు జరిగిందని యాక్సెప్ట్ చేస్తూనే అసలు మొత్తం ప్రాజెక్ట్ని నాశనం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని కొంత రివర్స్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నట్లు కనపడుతుంది. ఈ మధ్య ఎక్కడ చూసినా కేటీఆర్ ఇదే అంశాన్ని మాట్లాడుతున్నారు కదా. రీసెంట్ గా కన్నపల్లి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అక్కడ ఆయన సందర్శించారు. అక్కడ నీటి ప్రవాహం ఉంది, నీరు పుష్కలంగా ఉంది, కనీసం అక్కడ నుంచి పంపింగ్ చేసి రైతులకు వ్యవసాయానికి నీళ్లు ఇవ్వట్లేదు అనేటువంటి క్వశ్చన్ రైజ్ చేశారు. తర్వాత కాపర్ డ్యామ్ నిర్మించి నీటిని ఎత్తిపోసుకునేటువంటి అవకాశం ఉంది, అయినా కూడా పట్టించుకోవట్లేదు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ మన ఇంట్లో ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఇంత తగలబెట్టుకోం కదా అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. సో దాంతో పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో వ్యవహరిస్తున్నటువంటి అంశాలపైన ఆయన క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఎల్ఎన్టీ కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఇంకా ఫార్మాసిటీకి సంబంధించిన అంశంలో కావచ్చు, ఇంకా హైడ్రా కావచ్చు, తర్వాత ఈ రోజు మూసీ రివర్ సంబంధించినటువంటి మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించిన ప్రాజెక్టులు అన్ని విషయాల్లో క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సో అందులో భాగంగానే క్వశ్చన్ చేశారు. నీటి పారుదలకు సంబంధించిన విషయంలో, ప్రాజెక్టుల విషయంలో ఏపీ వ్యవహరిస్తున్న తీరుకు కనీసం తెలంగాణ వ్యవహరిస్తున్న తీరు సిమిలర్ గా లేదు. వాళ్ళు ముందున్నారు రాష్ట్ర ప్రజానికం కోసం, ప్రయోజనాల కోసం. తెలంగాణ మాత్రం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసింది, నీటిని ఒడిచి పట్టుకోవడంలో విఫలమవుతున్నటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎగ్జాంపుల్ గా ఎల్ఎన్టీని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి 14,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టును ప్రభుత్వమే పూర్తి స్థాయిలో టేక్ ఓవర్ చేస్తున్నామని చెప్పడం, దానికి సంబంధించి ప్రతిరోజు 2.5 కోట్లకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉందనేటువంటి ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి విషయంలో జపాన్ నుంచి రుణాలు తీసుకోవడము, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ప్రభుత్వం టేక్ ఓవర్ చేయడం, దాన్ని నిర్వహించడం, దీంట్లో విఫలమైంది. రోజువారీగా 2.5 కోట్ల నష్టం జరుగుతా ఉంది. ఇప్పటికే దాదాపు 180 కోట్లకు పైగా నష్టం జరిగింది. అదంతా తెలంగాణ ప్రజల సంబంధించినటువంటి ట్యాక్స్ పేయర్ పే చేసినటువంటి డబ్బు. ఈ రకంగా వ్యూహాత్మకంగా ప్లాన్ లేకుండా ముందుకు పోతుందనేటువంటి క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సో ఎల్ఎన్టీని బలవంతంగా తప్పించారు. దానికి రీజన్ కూడా బిహైండ్ చెప్పారు చాలా సందర్భాల్లో. ఎల్ఎన్టీకి సంబంధించి గతంలో ప్రాజెక్ట్ అప్పచెప్పిన సందర్భంలో కొన్ని భూములు అప్పచెప్పింది తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్లో కూర్చోబెట్టుకుని ఆ భూముల పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నేసింది అన్న అనునాయులకు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు కట్టబెట్టాలనేటువంటి కుట్ర దాగి ఉంది. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. దాంట్లో ఫెయిల్ అయ్యారు. అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోతా ఉన్నారు, ఇటు ఎల్ఎన్టీని నిర్వహించలేకపోతా ఉన్నారు. ముఖ్యంగా ఎల్ఎన్టీ చేసినటువంటి అప్పులకి ఈరోజు ఇంట్రెస్ట్ పే చేస్తా ఉన్నారు అనేటువంటిది క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇటు ముఖ్యంగా కాళేశ్వరానికి సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్ ఈ నీటిని వాళ్ళు ఒడిచి పట్టుకొని పట్టిసీమ కానీ తర్వాత ఈ ప్రాజెక్టుల విషయంలో వాళ్ళు ముందుకు పోతా ఉంటే తెలంగాణ ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు అనేటువంటి క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే స్టేట్మెంట్ చేశారు, పాదయాత్ర చేస్తున్నా అనేటువంటిది, గ్రౌండ్ లోకి వెళ్తున్నా అనేటువంటిది. ఇప్పటికే రైతాంగం ఆగ్రహంగా ఉంది. రైతు భరోసా కానీ ఈ అంశంలో కరెక్ట్ గా వాళ్ళకి పే చేయట్లేదు అనేటువంటి. సో మొత్తం గ్రౌండ్ లో వెళ్ళాలనేటువంటి ఆలోచిస్తూ అటు ఏపీని పొగుడుతున్న సందర్భం కనిపించినప్పటికీ మనకి ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ యాక్చువల్ గా టీడీపీకి బద్ద వ్యతిరేకి. టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులను ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు కానీ విమర్శిస్తారు. కానీ ఇక్కడ పోవడానికి రీజన్ ఇక్కడ రేవంత్ రెడ్డిని డిగ్రేడ్ చేయడంలో, రేవంత్ రెడ్డిని దిగ్ చేయడానికి ఈ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది రాజకీయంగా, వారికి పార్టీ పరంగా. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారాలు ముఖ్యంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో కాళేశ్వరాన్ని ఇమీడియట్ గా రిపేర్ చేయడం కానీ, ఆ పియర్స్ పొంగినటువంటి మేడిగడ్డ దగ్గర పొంగినటువంటి పియర్స్ ని రిపేర్ చేయడంలో కానీ అలసత్వంతో ఏపీకి లబ్ధి చేస్తా ఉన్నారు. ఏపీ లాభపడతా ఉంది, ఏపీ దాన్ని ఒడిచి పట్టుకుంటా ఉంది, తెలంగాణ నష్టపోతా ఉంది అనేటువంటిది. అంటే తెలంగాణ ప్రజానీకంలో కాంగ్రెస్ కావాలని చూసి చూడనట్టు వదిలేసి తెలంగాణ రైతాంగాన్ని కానీ ప్రజలను కానీ పట్టించుకోవట్లేదు అనేటువంటి చెప్పే ఉద్దేశంలో భాగంగా ఈ స్టేట్మెంట్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. సో ఏదేమైనా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో నందు చాలా క్లియర్ గా టార్గెటెడ్ గా బీఆర్ఎస్ ముందుకు వెళ్తా ఉంది. రైతాంగానికి సంబంధించిన ఇష్యూని ఫోకస్ చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. త్వరలోనే పాదయాత్ర రూపంలో ఇంకా గ్రౌండ్ లోకి వెళ్ళేటువంటి కార్యాచరణ రూపొందిస్తోంది. అందులో భాగంగానే ఏపీని కంపేర్ చేస్తూ తెలంగాణ చేస్తున్నటువంటి అంశాలను ఆయన మాట్లాడితే చాలా స్పష్టంగా కనిపిస్తాం. రైట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎన్డీఎస్ఏ రిపోర్ట్